హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు ఫ్రీ 200 యూనిట్స్ కరెంట్ అండ్ 500కి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే గడిచిన కొన్ని రోజుల కింద అయితే అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ కావడం అనేది జరిగింది కదా. సో దాంట్లో అయితే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో శుభవార్త ఏంటి అంటే ఎవరైతే అప్లై చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇంకొక అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే చాలామందికి అయితే ఈ స్కీమ్ అనేది రావడం లేదు. సో వాళ్ళకి ఎందుకు రావడం లేదు అంటే వాళ్ళైతే కొన్ని మిస్టేక్స్ చేసిన వల్ల అయితే ఈ స్కీమ్ అనేది వాళ్ళకైతే రావడం అనేది లేదు. సో వాళ్ళ ఈ స్కీమ్కి మళ్ళొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే గవర్నమెంట్ అయితే కలగరించింది. అయితే రీసెంట్గా జరిగిన ఒక అసెంబ్లీ మీటింగ్లో అయితే గవర్నమెంట్ అయితే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రకటనలో ఏంటి అంటే ఎవరైతే ఇంకా అయితే అప్లై చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఒకవేళ మీరు గ్రామంలో ఉంటే మీ ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్ళి ఈ ప్రజాపాలన అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉంటారో వాళ్ళైతే మీ జిహెచ్ఎంసీ ఆఫీస్ అయితే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవాలి ఉంటుంది. సో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గ్యారంటీస్కి అయితే రేషన్ కార్డ్ కంపల్సరీ. సో ఇందిరమ్మ ఇల్లుకి అయితే ఈ రేషన్ కార్డ్ అనేది అయితే ఏం లేకుండానే అప్లై చేసుకోవచ్చు. 200 యూనిట్స్ కరెంట్ అండ్ 500కి గ్యాస్ అయితే దీనికైతే కంపల్సరీ అయితే మీకు రేషన్ కార్డ్ కావాల్సి ఉంటుంది. సో మీ రేషన్ కార్డ్, ఇంకా మీ గ్యాస్ బిల్, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొని మీ ఆధార్ కార్డ్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ ఆధార్ కార్డ్ తీసుకొని అయితే ఒకవేళ మీరు గ్రామంలో ఉంటే మీ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మున్సిపాలిటీలో ఉంటే మీ జిహెచ్ఎంసీ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి అయితే మీ ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ గ్యాస్ బిల్ అండ్ మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్ తీసుకువెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ స్కీమ్ ఫస్ట్ అప్లై చేయాలంటే ఫస్ట్ అయితే మీరు ప్రజాపాలన అప్లికేషన్ ఉంటుంది కదా, అదైతే ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అది మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళైతే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఒక 5-6 డేస్ తర్వాత అయితే మీకు ఒక స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ తీసుకెళ్ళి మళ్ళీ మీ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఎక్కడ ఉందో మళ్ళీ మీరు వెళ్ళేసి అది ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ మీ గ్యాస్కి సంబంధించిన బిల్లు ఉంటుంది కదా, అక్కడ అయితే మీకు సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు అడిగితే వాళ్ళైతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గిట్ట అడుగుతారు, ఎందుకంటే సబ్సిడీ గిట్ట దాంట్లోనే పడుతుంది కదా. సో దాంట్లో అయితే అడగడం అనేది జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకోవాలి ఉంటుంది. దాని తర్వాత అయితే వాళ్ళైతే మీకు మీ థంబ్ తీసుకొని అయితే లింక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఫస్ట్ ఈ ప్రజాపాలన అప్లై చేశారో వాళ్ళకైతే చాలామందికి అయితే రావడం లేదు కదా. సో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే మీ గ్రామంలో ఉంటే మీరు గిట్ట ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి అయితే ఫస్ట్ ఏదైతే మీరు ప్రజాపాలన మీ స్లిప్ ఇచ్చారో అది మీరు ఒకసారి చూపించండి. వాళ్ళైతే సిస్టంలో మీకు చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు అడగడం అనేది జరుగుతుంది మీరు ఏమేమి స్కీమ్స్కి అప్లై చేశారు అని. ఒకవేళ అది రాంగ్ అయితే వారైతే ఇంకొక అప్లికేషన్ మీకు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదైతే మీరు ఇంకొక ఫిలప్ చేసి మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీకు ఆ స్కీమ్ అనేది లబ్ధి పొందవచ్చు. సో గవర్నమెంట్ అయితే ఈ ప్రకటనలు అయితే ఇదే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే మీరు రేషన్ కార్డు గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక శుభవార్త చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్గా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసెంబ్లీ మీటింగ్లో అయితే ఎవరైతే రేషన్ కార్డు గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఈ జనవరి 15th నాడు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం అనేది జరుగుతుంది అయితే ఆయన అయితే చెప్పడం అనేది జరిగింది. సో ఎవరెవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వారైతే మీ డాక్యుమెంట్స్ తీసుకొని అయితే రెడీగా ఉండండి. సో మీరు ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లికేషన్ చేశారో మీరు ఈ రేషన్ కార్డ్ తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకునే అవకాశం మళ్ళీ మీకు ఉంటుంది. సో మీరైతే రెడీగా ఉండండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.